హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మనకి ఫీజు రియంబర్స్మెంట్కి సంబంధించి 600 కోట్ల రూపాయలు అయితే రిలీజ్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన న్యూస్ కూడా వచ్చింది. సో చాలామంది స్టూడెంట్స్ చూశారు కూడా. సో మరి మనకి విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ కోసం ప్రభుత్వము 600 కోట్ల విడుదల చేసింది. 2024-25 ఏడాదికి అదనపు మొత్తం విడుదల చేసినట్లు ఉన్నత విద్యాశాఖ తెలిపింది. ఇప్పటికే మనకి మొదటి విడతగా 788 కోట్లు చెల్లించారు కదా. సో మరి త్వరలోనే మరొక 400 కోట్లు విడుదల చేస్తామని, దశల వారీగా బకాయిలన్నీ చెల్లిస్తామని విద్యా సంస్థలకు స్పష్టం చేసింది. సో మరి చాలామంది ఈ ఫీజు అనేది మనకి పెండింగ్ ఉండిపోవడం వల్ల కాలేజీ వాళ్ళు కూడా ఒత్తిడి తేవడంతో మనకి గవర్నమెంట్ 600 కోట్ల రూపాయలు అయితే విడుదల చేయడం జరిగింది. అది కూడా 2024-25 అకాడమిక్ ఇయర్కి మాత్రమే రిలీజ్ చేసింది. మరి ఇంతకుముందు 2023-24 పెండింగ్ అమౌంట్ అనేది మనకి ఇంకా రిలీజ్ చేయలేదండి. సో మరి ఆ అమౌంట్ కూడా త్వరలోనే రిలీజ్ చేస్తామని, బకాయిలన్నీ మనకి దశల వారీగా చెల్లిస్తామని చెప్తున్నారు. అంటే మరి ఇంకా ఫీజు అమౌంట్ అనేది మరి మనకి ఈ నెల మ్యాక్సిమం రిలీజ్ చేయకపోవచ్చు. లాస్ట్ టైము మనకి పెండింగ్ ఉన్న అమౌంట్ లేట్ అయితే అవుతుందండి. ఆ పెండింగ్ అమౌంట్ కూడా మనకి త్వరలోనే రిలీజ్ చేయాలని కోరుకుందాం. సో మరి మనకి ప్రస్తుతానికైతే 2024-25 అకాడమిక్ ఇయర్ వాళ్ళకైతే అమౌంట్ క్రెడిట్ అవుతుంది. సో మరి మనకి ఇది కాలేజ్ అకౌంట్లోనే పడుతుంది కాబట్టి మీకు మెసేజ్ అనేది రాకపోవచ్చండి. ఎందుకంటే మనకి ఇప్పుడు కాలేజ్ అకౌంట్కి చేంజ్ చేశారు కదా. సో మరి మనకి అది కూడా వాళ్ళకి కూడా వెంటనే పడదు. కొంతమందికి ఈరోజు క్రెడిట్ అవుతుంది, కొంతమందికి రేపు ఎల్లుండి అలా క్రెడిట్ అవుతుంది. ఏదేమైనప్పటికీ మీ కాలేజ్ అకౌంట్లో పడటం వల్ల ఇప్పుడు మనకి 2024-25 విద్యా సంవత్సరం వాళ్ళకి కొంచెం ప్రెజర్ అనేది తగ్గుతుంది కాలేజ్ నుంచి. ఓకే ఫ్రెండ్స్, ఇన్ఫర్మేషన్ వస్తే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.